వెనుపొంగలండి. వెనుపొంగలి. సో సంక్రాంతి అంటేనే మనందరికీ కూడా చక్కగా పొంగలి అనేది స్పెషల్ ఐటమ్ చాలా ఇళ్లలో కూడా. సో మన గురించి వెనుపొంగల్ చేసేస్తున్నారు అనమాట. అయితే మరి నువ్వేమంటావు పల్లవి? సో సంక్రాంతి అనగానే అందరూ పొంగల్ అయితే ఖచ్చితంగా చేసుకుంటారు. కొందరు స్వీట్ పొంగల్ చేసుకుంటారు, కొందరు హాట్ పొంగల్ చేసుకుంటారు. బట్ అందులో కూడా మనము కొంచెం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ని స్వైప్ చేస్తూ హెల్తీ ఇంగ్రీడియంట్స్, అంటే పండుగ రోజు అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి అని ఖచ్చితంగా కోరుకుంటాం కాబట్టి సో మనం చేసే వంటకాలతోటే ఫస్ట్ మన లైఫ్ స్టైల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇవాళ తను ఎంత హెల్తీగా చేస్తారో చూడబోతున్నాను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. అమూల్య, మన వెల్పొంగల్కి కావాల్సిన ఐటమ్స్ అన్ని తెచ్చేసాను. ఓకే, సో చక్కటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి. సో నాకు బ్రౌన్ రైస్ అండి ఇది. హెల్త్కి మంచిది కదండి, అందుకని బ్రౌన్ రైస్. ఓకే, బ్రౌన్ రైస్, అలాగే చక్కగా మనకి పెసరపప్పు కూడా తెచ్చేసుకున్నాం కదా. పెసరపప్పు అండి, ఉడకబెట్టిన పెసరపప్పు. ఓకే, చక్కగా ఉడికించేసుకుని తెచ్చేసుకున్నాం అన్నమాట. అలాగే గీ కూడా తెచ్చాను. సో వెనుపొంగల్ అంటేనే చక్కగా కమ్మగా ఉంటుంది, అందులోనూ గీ మెయిన్ మనకి పదార్థం. అవును. మరి ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా ఉన్నాయి, మరి స్టార్ట్ చేద్దామా అండి? పొయ్యి వెలిగించమ్మా. అలాగే. సో ఫస్ట్ మరి నెయ్యి వేసుకుందామా? వేసుకుందాం. అలాగే. మెయిన్ మన పండగలు అంటేనే నెయ్యితో స్టార్ట్ చేస్తాం. అవును. 2 స్పూన్స్. ఓకే, 2 స్పూన్లు నెయ్యి వేసేసుకున్నాం. సో చక్కగా మన నెయ్యి కూడా కరిగిపోయింది. సో ఇప్పుడు మనం ఏం స్టార్ట్ చేద్దాం? ఇప్పుడు మనం జీడిపప్పు వేగించుకుందాం. అలాగే. సో ఇవైతే కొంచెం టైం పడుతుంది కదా వేగటానికి. సో మరి మీరు అసలు ఇండస్ట్రీకి ఫస్ట్ ఎలా వచ్చారండి? ఫస్ట్ ఒక మూవీ ఆడిషన్ ఉందని చెప్పారండి. ఓకే. సో దానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆడిషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కాల్ వస్తుందా రాదా అని అనుకున్నాను, కానీ నాకు కాల్ వచ్చింది. ఓకే. ధనుష్ మూవీ నుంచి కాల్ వచ్చింది. వస్తే దానికి వెళ్ళండి, ఒక 17 days చేసాము. దాని తర్వాత నుంచి మూవీస్, ఈటీవీ సీరియల్స్. ఓకే. సో ఫస్ట్ ఒక మూవీ మనకి కాల్తో స్టార్ట్ అయిందనమాట మీ జర్నీ? అవునండి, అవును. ఓకే. సో జీడిపప్పులు అయితే వేగినాయి కదా, సైడ్కి తీనా నేను? ఓకే. సో జీడిపప్పులు అయితే పక్కకు తీసేసుకున్నాం కదా, మరి నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ మిరియాలు వేసుకుందామని. అలాగే అండి. సో నెక్స్ట్ ఏం వేద్దామండి? నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకుందామండి. అలాగే. సో వెనుపొంగలి అంటేనే చక్కగా మనకి కమ్మగా ఘాటుగా కూడా ఉంటుంది కదా. సో అందుకనే చక్కగా మిరియాలు అలాగే ఎండుమిర్చి కూడా వేసుకున్నాము. మరి తర్వాత ఏం వేసుకున్నాము? తర్వాత అల్లం వేసుకుందాం. అలాగే. 1 స్పూన్ ఇవ్వరు? ఓకే, ఒక చిన్నది ఇస్తాను. 1 స్పూన్ చాలండి ఇది. ఓకే. చక్కగా ఇవి ముక్కలు తురిమేసుకుని సో వేగిపోతుంది ఇది కూడా. మరి తర్వాత ఏం వేసుకుందాం? కరివేపాకు వేసుకుందాం. అలాగే. చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. సో కరివేపాకు కూడా వేగిపోతుంది కదా. తర్వాత నెక్స్ట్ ఇంగువ వేసుకుందాం అమూల్య. కొంచెం 1 స్పూన్. కొంచెం ఒక చిటికెడు చాలు. ఓకే. సో చక్కటి పోపు అయితే రెడీ చేసేసారు మీరు, ఇప్పటికే గుమగుమలాడిపోతుంది. తర్వాత ఏంటి? తర్వాత వచ్చేసి పసుపు వేద్దాము. ఇప్పుడు ఆయిల్లో వేస్తే అది బాగా కలుస్తుంది. ఓకే. సో ఆ పచ్చివాసన ఏమన్నా ఉన్నా కూడా పోతుంది. మరి నెక్స్ట్ ఏం వేస్తున్నారు?
నెక్స్ట్ ఉడికించిన పెసరపప్పు వేస్తాం అమూల్య. ఓకే, ఒక స్పూన్. సో పొంగల్లోనే మనకి స్వీట్ పొంగల్ ఉంటుంది, హాట్ పొంగల్ ఉంటుంది. సో మనం వచ్చేసి ఇప్పుడు హాట్ పొంగల్ తయారు చేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో ఆల్రెడీ చాలా కమ్మటి వాసన అయితే వస్తుంది. సో అయితే ఆ రకంగా మీరు సినిమాల్లోకి వెళ్ళబోయి మీరు ఇలాగా సీరియల్స్ లోకి అడుగుపెట్టడం జరిగింది అనమాట. అటు ఇటు కూడా అన్ని సో రెండు కూడా చేశారు, రెండు మేనేజ్ చేస్తుంటా. ఓకే, సో మరి సీరియల్లో మీకు చాలా నచ్చిన పాత్ర, అలాగే మీకు పేరు తెచ్చిన పాత్ర ఏది? బాగా అంటే రావోయి చందమామలో చేశాను, ఒక మదర్ రోల్ చేశాను. ఓకే, అది చాలా బాగుంటుంది. ఓకే, సో గౌతమి గారు ఇదైతే చక్కగా వేగిపోయింది. మరి నెక్స్ట్ టైం వేస్తున్నారు? నెక్స్ట్ ఉడకబెట్టిన బ్రౌన్ రైస్ వేద్దాం అమూల్య. అలాగే, ఒక స్పూన్ ఇవ్వండి. కొంచెం వాటర్ పోయి అమూల్య. అలాగే అండి. కొంచెం ఒకసారి కలిపేస్తాను. సో ఇంతేనా అండి? మనకి ఇంకా లాస్ట్లో ఫైనల్గా వేసేది కొంచెం సాల్ట్ వేద్దాం. అలాగే. అయిపోయిందండి, మనం బౌల్లోకి తీసేసుకుందాం. అలాగే. అమూల్య ఫైనల్గా జీడిపప్పుతో గార్నిష్ చేసుకుందాం. అలాగే. సో రెడీ అయిపోయినట్టేనండి ఇంద్ర? వెన్ పొంగలి రెడీ అయిపోయింది అమూల్య. అలాగే. సో చక్కటి హాట్ వెన్ పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి చూసేసేయండి. వెన్ పొంగల్ కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పెసరపప్పు 1 కప్పు, ఉడికించిన బ్రౌన్ రైస్ 1 కప్పు, ఎండుమిర్చి 3, నెయ్యి 2 టీ స్పూన్లు, మిరియాలు 1 టీ స్పూను, అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్, కాజు కొద్దిగా, కరివేపాకు 3, ఇంగువ 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు సరిపడా. వెన్ పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో జీడిపప్పు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మిరియాలు, ఎండుమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, ఇంగువ, పసుపు, ఉడికించిన పెసరపప్పు, ఉడికించిన బ్రౌన్ రైస్, సరిపడా ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెన్ పొంగల్ రెడీ.